కిచెన్ తాత ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్నాం లివర్ చింత చిగురు ఫ్రై. లివర్ చింత చిగురు ఫ్రై ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి తీసుకున్నటువంటి నాన్ వెజ్తో పాటుగా కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగా ఉండేటట్టు వస్తుంది కాబట్టి ఇంకోటి చింత చిగురు సీజన్. ఈ చింత చిగురు సీజన్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ చింత చిగురు తెలియదు. చూస్తున్నాం కదా, చాలా లేతటి చింత చిగురు ఇట్లా రెడ్ కలర్ లోపల న్యాచురల్గా చెట్టు నుంచి చెప్పుకున్నటువంటి ఈ చింత చిగురు దీంట్లో వేసి మనం వండుదాం. దాంతోపాటుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పాలు, పసుపు. ఈ పాలకు చాలా అవసరం ఉంది. ముందుగా కడిగినటువంటి ఒక చికెన్ లోపల ఈ పాలు పోసి కొంతసేపు ఉంచితే ఈ చికెన్ ఉన్నటువంటి ఒక నీచుతనం అవుతుందో అది పోతుంది. కాబట్టి ఇది పాలతోని వేసి కడుగుదాం. ఉల్లిగడ్డ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కోసుకొని సిద్ధంగా పెట్టుకున్నాం. రెండు చెంచాలతోని ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు రెడ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా దూరంగా వేయించాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి లైట్గా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటున్నాం, మనం మళ్ళీ కారపొడి వేస్తున్నాం కాబట్టి. ఒక 5 నిమిషాలు చింత చిగురు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే దీని మీద డస్ట్ లాంటిది ఉండే అవసరం ఉంది కాబట్టి ఇట్లా ఒకసారి వాటర్లో లైట్గా కడిగి ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటున్నాం. ఉల్లిపాయ అదే పచ్చిమిర్చి కోసిన తర్వాత చింతలు వేయాలి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. మూడు చెంచాల కారపొడి. కారపొడి ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఒక చెంచా ధనియాల పొడి, ఒక pinch of గరం మసాలా, ఇవన్నీ కొంచెం లైట్గా గోలించిన తర్వాత ఎంతవరకు పాలలో నానబెట్టుకున్నటువంటి లివర్ అంతా కూడా తీసి
ఎంత వేస్తున్నాం. చూసారు పాలు ఎంత ఏదైనా రెడ్ కలర్లో మారిపోయాయి. వెంటనే పడేయాల్సినవి. ఒకసారి స్పూన్తో కలిపేయాలి. మనం లోపల ఉన్నటువంటి ఉప్పు కారం మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ నాన్ వెజ్ కంటెంట్గా లైట్గా ఒకసారి కలిపేయాలి. అంతా కూడా మొత్తం కూడా కలిసిపోవాలి. కదా ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే మనకి ప్రాబ్లం అవుతుంది. తర్వాత మనం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది పడాల్సింది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం ఉప్పు. ఎప్పుడైనా మనం కామన్గా వంట వంటేటప్పుడు గమనించాల్సింది అంటే సాల్ట్ మాత్రం మోతాదు తగినంత కాకుండా తక్కువ వేసుకుంటే తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళు సాల్ట్ కలుపుకునే అవకాశం ఉంది. తర్వాత మనం దీన్ని కొద్దిసేపు సన్నటి మంట లోపల సిమ్ లోపల పెట్టి ఉడకబెట్టి ఉంచాలి. ఒక 5 minutes తర్వాత చూద్దాం. కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఈ యొక్క కొబ్బరి పొడి అదేవిధంగా కొత్తిమీర ఇట్లా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చిక్కగా సూప్ చిక్కగా అయిపోయింది. లైట్ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ మనం కలుపుకోవడానికి రైస్లో కానీ చపాతీలో బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక 5 minutes మనం మూత పెట్టి ఉంచిన తర్వాత తీసివేస్తే చక్కగా తినడానికి చింత చిగురు లివర్ ఫ్రై సిద్ధమవుతుంది. ఫ్రై అంటే పూర్తి ఫ్రై కాదు, ఇది సెమీ ఫ్రై. చపాతీ కానీ రైస్ కానీ బాగా పనిచేస్తుంది. వైట్ రైస్, ఆనియన్, అదేవిధంగా చింత చిగురు లివర్ ఫ్రై. ఇప్పుడు చింత చిగురు లివర్ ఫ్రైని వైట్ రైస్ వేసుకుందాం. వేడి వేడి అన్నం లోపల చింత చిగురు తోని లివర్ ఫ్రై, బాగుంది, అద్భుతంగా ఉంది. లైట్గా పులుపు ఫ్లేవర్ వచ్చింది. చింతచిగురుతో న్యాచురల్గా తింటుంటే తినాలనిపిస్తుంది. మీరు విధంగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ.